వెల్కమ్ టు న్యూస్ అడ్డా. పొంగులేటి దందాలతో రేవంత్కు తలనొప్పులు. ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన కంపెనీపై కేసు నమోదైంది. అది కూడా భూ కబ్జాకు ప్రయత్నించిన కేసు. ఇక్కడ ప్రభుత్వం సిన్సియర్ గా ఉంది, అందుకే ఎవరిని వదిలిపెట్టలేదు అని చెప్పుకోవచ్చు. కానీ అలాంటి కబ్జా ప్రయత్నం చేసి బయటపడటం ఓ సిన్సియర్ అధికారి వల్ల కేసు నమోదు కావడంతో విషయం బయటకొచ్చింది. అధికారం ఉందని అర్ధరాత్రి పూట ఓ ప్రైవేట్ వ్యక్తి స్థలంలోకి ప్రవేశించి కూల్చివేతలు చేయడాన్ని ఎవరు సహిస్తారు? మంత్రిగా ఉన్న వ్యక్తి మరింత బాధ్యతగా ఉండాలి. కానీ ఇక్కడ జరిగింది వేరు. అందుకే పొంగులేటి తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. పొంగులేటి రాజకీయ వ్యాపారం. బడా కాంట్రాక్టర్ గా ఎదిగి రాజకీయాల్లోకి వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అధికారంతో మరింతగా సంపాదించాలనుకోవడం వల్ల ఆయన ఉన్న పార్టీలు బద్నామైపోతున్నాయి. వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేసి ఎవరూ ఊహించనంతగా ఖర్చు పెట్టి గెలిచిన ఆయన ఆ తర్వాత డబ్బుతో శాసించడం కామన్ అయిపోయింది. వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేసి ఎవరూ ఊహించినంతగా ఖర్చు పెట్టి గెలిచిన ఆయన ఆ తర్వాత డబ్బుతో శాసించడం కామన్ అయిపోయింది. వైసీపీకి భవిష్యత్తు లేదని తెలియడంతో బీఆర్ఎస్ లో చేరిపోయారు. కానీ అక్కడ ఆయన దందాల గురించి స్పష్టత ఉందేమో కానీ కేసీఆర్ పెద్దగా ప్రోత్సహించలేదు. ఛాన్స్ ఇస్తే మొత్తానికే ముంచేస్తాడని అనుకున్నారేమో కానీ ఆయన్ని దూరం పెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ లో ఆయన చేస్తున్న నిర్వాకాలు చూసి బీఆర్ఎస్ నేతలు కూడా కేసీఆర్ అందుకే ప్రోత్సహించలేదని చెప్పుకుంటున్నారు. పొంగులేటి రాజకీయ వ్యాపారం చేయడంలో పండిపోయారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు ఆయన ఆదాయ వనరుగా మారారని చెప్పుకుంటున్నారు. బీహార్ ఎన్నికల్లో పార్టీ కోసం ఆయనే ఖర్చు పెట్టుకున్నారు. తనకు హైకమాండ్ వద్ద పలుకుబడి ఉందని ఆయన రెచ్చిపోతున్నారని కాంగ్రెస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉండేవారు. ఆయన అన్ని పనులు, నిధులు తనకే కావాలి అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో ఎమ్మెల్యేల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దాంతో రేవంత్ కూడా దూరం పెట్టారు. ఇప్పుడు పెద్దగా రేవంత్ తో కనిపించడం లేదు. కానీ తన దందాలు ఆపలేదు. మంత్రిగా ఉండి ఇలాంటి కబ్జా ప్రయత్నాలు చేస్తే ఆయనకు మాత్రమే కాదు, మొత్తం ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. దీని గురించి ఆయనకు పట్టింపు ఉండకపోవచ్చు. ఆర్థిక బలంతో చేస్తున్న రాజకీయాలతో ఆయనను రేపు ఏ పార్టీ అయినా పిలిచి ప్రాధాన్యం ఇవ్వచ్చు. ఆయనకు పార్టీ ప్రధానం కాదు, కేవలం వ్యాపారమే. ఇలాంటి మంత్రులతో కాంగ్రెస్ 2 ఏళ్లు పాలన పూర్తి చేస్తోంది. మరి ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది అనే ప్రచారం ప్రారంభమవుతోందంటే అవ్వకుండా ఉంటుందా?